రాష్ట్రపతి ఎన్నికల కోసం ఏపీ అసెంబ్లీలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏపీకి సంబంధించి మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే భూమా నాగిరెడ్డి మరణంతో ఒక స్థానం ఖాళీగా ఉంది. దీంతో 174 మంది ఎమ్మెల్యేలు రేపు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇక నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు కూడా అసెంబ్లీలోనే తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బూత్లో ఎమ్మెల్యేలు వెళ్లి ప్రిసైడింగ్ అధికారి ఇచ్చిన ప్రత్యేకమైన పెన్తో మాత్రమే బ్యాలెట్పై ప్రాధాన్యత ఓటు వేయాల్సి ఉంటుంది. ఇప్పటికే టీడీపీ తమ పార్టీ ఎమ్మెల్యేలంతా ఆదివారం సాయంత్రమే విజయవాడకు చేరుకోవాలని ఆదేశించింది. సోమవారం ఉదయం 8 గంటలకు ఆ పార్టీ మాక్ పోలింగ్ నిర్వహించి ఓటు ఎలా వేయాలి అనే దానిపై అవగాహన కల్పించనుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ తరపున మొదటి ఓటు చంద్రబాబు, వైసీపీ తరపున తొలి ఓటు జగన్ వేయనున్నారు. రాష్ట్రపతి ఎన్నిక ఏర్పాటుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. రాష్ట్రపతి ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ ఎన్నికల కోసం 400 మందికి పైగా పోలీసులు బందోబస్తులో ఉండబోతూ ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లన్నింటినీ కూడా చూడొచ్చు. పూర్తి స్థాయి భారీ భద్రతా ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోబోతూ ఉన్నారు. వెలగపూడి సచివాలయంలో రాష్ట్రపతి ఎన్నికల కోసం ప్రత్యేకమైన బూత్ను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎమ్మెల్యేలందరికీ కూడా ఓటు ఎలా వినియోగించుకోవాలి అన్న దాని మీద ఒక అవగాహన కూడా వినియోగించారు. అట్లాగే ఇక్కడున్న మార్షల్స్కి కానీ, ఇక్కడున్న పోలీస్ సిబ్బందికి కానీ, ఇక్కడున్న సెక్యూరిటీకి కానీ భద్రతా అంశాలకు సంబంధించి శిక్షణ కూడా ఇస్తూ ఉన్నారు. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఎన్నికల ప్రక్రియ అనేది వెలగపూడి అసెంబ్లీలో జరుగుతుంది. ఇందుకోసం కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ చేసిన దాన్ని మనం ఒకసారి దృశ్యాల్లో చూడొచ్చు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్న 175 మంది ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. అయితే నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చనిపోయిన నేపథ్యంలో ఒక అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది కాబట్టి ప్రస్తుతానికి 174 మంది ఎమ్మెల్యేలు మాత్రమే రాష్ట్రపతి ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. ఇక నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు తాను తన ఓటు హక్కును ఢిల్లీలో కాకుండా ఇక్కడే వినియోగించుకుంటానని చేసుకున్న విజ్ఞప్తి మేరకు ఆయన కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో తన ఓటు హక్కును ఇదే అసెంబ్లీలో వేయబోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మొత్తం 175 మంది అంటే 174 మంది ఎమ్మెల్యేలు ఒక ఎంపీతో కలిపి 175 మంది తమ ఓటు హక్కును ఇక్కడ వినియోగించుకోబోతూ ఉన్నారు. ఒక ఎమ్మెల్యే ఓటు విలువ 159 ఓట్లతో సమానమని చెప్తున్నారు. ఒక ఎంపీ ఓటు విలువ 708 ఓట్లు అని చెప్తున్నారు. మొత్తం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 27,825 ఓట్లతో సమానం అని చెప్తున్నారు. ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా ఇప్పటికే ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కు పూర్తి స్థాయి మద్దతు ఇస్తామని చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించారు. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కూడా తాము కూడా రామ్నాథ్ కోవింద్కే మద్దతు ఇస్తామని చెప్పారు. ఇక బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఎట్లాగూ రామ్నాథ్ కోవింద్కే ఇస్తారు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 3 పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలే ఉన్నారు. ఆ 3 పార్టీలు కూడా పూర్తి స్థాయిలో ఎన్డీఏ అభ్యర్థికే ఓట్లు వేస్తారు కాబట్టి పెద్దగా ఇబ్బంది అనేది ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా చేసిన దృశ్యాలు. అట్లాగే ఎమ్మెల్యేలందరికీ కూడా కొన్ని సూచనలు చేస్తూ కొన్ని నోటీస్ బోర్డులో కూడా ఇక్కడ పెట్టిన దృశ్యాలన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. భారత ఎన్నికల సంఘం తరపున ఒక నోటీస్ బోర్డు కూడా ఇక్కడ పెట్టారు. ముఖ్యమైన సమాచారం అంటూ పోలింగ్ ప్రదేశం లోపలికి మొబైల్స్ కానీ కెమెరాలు కానీ అలౌ చేయరు. వచ్చే సమయంలో గుర్తింపు కార్డు తీసుకురావాలి. అట్లాగే ప్రిసైడింగ్ ఆఫీసర్ అధికారం ఇచ్చిన అధికారి సమకూర్చిన పెన్నుతో బ్యాలెట్ పేపర్పై మీ ప్రాధాన్యత మార్కు వేయాలి. అంటే వాళ్ళు వెంట తీసుకొచ్చిన పెన్నుతో వేయటానికి వీల్లేదు. ఎవరైతే ఆఫీసర్ ఇచ్చారో వాళ్ళు ఇచ్చిన ప్రత్యేకమైన పెన్నుతో మాత్రమే తమ ఓటు హక్కును వేయాలి. అట్లాగే మీరు కోరుకునే అభ్యర్థికి ఎదురుగా ప్రాధాన్యత క్రమం గడిలో సంఖ్య 1ని వేయాలి. ఇదొకటి చాలా ఇంపార్టెంట్. రాష్ట్రపతి ఎన్నికల్లో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ విషయంలోనే ఎమ్మెల్యేలందరికీ కూడా ప్రత్యేకమైన శిక్షణ కూడా ఇస్తూ ఉంటారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఇవాళ సాయంత్రానికే తమ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా విజయవాడకు చేరుకోవాలి. రేపు ఉదయం 8 గంటల కల్లా బ్రేక్ఫాస్ట్ను కూడా ఏర్పాటు చేసి మాక్ పోలింగ్ను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ మాక్ పోలింగ్లో రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యేలు ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకోవాలి అన్న దాని మీద చంద్రబాబు నాయుడు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరికీ కూడా చూపించబోతూ ఉన్నారు. ఆ తర్వాత
మొట్టమొదటి ఓటు రాష్ట్రపతి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు వేయబోతున్నారు. ఆ తర్వాత వరుస క్రమంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా వేయబోతున్నారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ కూడా వచ్చి ఇదే పోలింగ్ బూత్లో తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. దాదాపుగా మధ్యాహ్నం 12 గంటల లోపే ఈ ఎన్నికల ప్రక్రియ అనేది దాదాపుగా ముగిసిపోతోంది. ఇక టీడీపీకి సంబంధించిన ఎంపీ రాయపాడి సాంబశివరావు కూడా ఇక్కడికి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో కలిసి అశోక్, టీవీ 9, వెలగపూడి అసెంబ్లీ నుంచి.